ఇర్మియా ప్రవచన గ్రంథంలో 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఉన్నది ఒక విషయం చదువుతాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా ఎదుట నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అయితే బైబిల్లో ఈ ఇర్మియా ప్రవచన గ్రంథంలో ఇంకొక వచనం ఏముంటుందంటే ఇర్మియా 47లో 47 10వ వచనం, 48 10వ వచనం ఉన్నది. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. బైబిల్లో ఉన్న ముఖ్యమైన చాలా విషయాలలో ఆశీర్వాదకరమైన విషయాలు ఉన్నాయి, మహిమకరమైన విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు ఒక 2 ముఖ్యమైన అంశాల మీద మనం ఫోకస్ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులకు సంబంధించి ఏనా దేవోక్తులు అనేది మనం అనొచ్చు కదా. సో యెహోవా మీద ఆధారపడకపోవడమే అది శాపగ్రస్తులకు నాశన ఒక లక్షణం అని ఇక్కడ బైబిల్లో రాస్తున్నాడు. ఏమనంటే నరులను ఆశ్రయించడము, శరీరాన్ని ఆశ్రయించడము, యెహోవా మీద నుండి వాళ్ళకున్న హోప్ని తొలగించుకోవడమే శాపానికి కారణం. సో అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేస్తారు. అందుకే అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు ఎందుకు అవుతాడంటే ఇతరులను ఆశ్రయించి యెహోవాను హృదయం నుండి తొలగించుకునే వాడుకు శాపం. ఈ రెండు మనకి ఇప్పుడు ఎందుకు అవసరం ఉంటాయంటే మన విశ్వాసాలన్నీ కూడా మన విశ్వాసంతో చేసే ప్రతి పనిని కూడా మన హృదయంలో దేవుణ్ణి ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామో దాని ప్రకారం మన విశ్వాసం లోపల డెవలప్ అవుతా ఉంటుంది. సో దేవుని అందరూ మన విశ్వాసము ఎట్లున్నది అనేది మనం మెజర్ చేసినప్పుడు ఇర్మియా ప్రవచన గ్రంథంలో సేమ్ ఉన్నది. అక్కడనే 18వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని దాన్ని గ్రహింపగలవాడు ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడు, అంతరింద్రియమును పరిశీలించువాడు. ఇక్కడ ఏమంటుందంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరున్నాడు అని, తర్వాత ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున అంటుంది ప్రతీకారం చేయుటకు యెహోవా అనేకుల హృదయాలను పరిశోధిస్తున్నాడు. ఇప్పుడు మనం ఇతరుల మీద ఆధారపడి యెహోవా మీద ఆధారపడకపోతే శాపగ్రస్తులు అవుతున్నాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేసినప్పుడు శాపగ్రస్తులు అవుతున్నాను. సో ఈ నెగ్లిజెన్స్ కానీ లేకపోతే డిపెండెన్స్ ఆఫ్ గాడ్ అంటే డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడకపోవాలన్నా దేవుని పనులు ఎట్లా పడితే అట్లా చేద్దాం అనుకున్నా కూడా దానికి మూలం చూస్తే హృదయమే అన్నమాట. మన హృదయం, అందుకని దేవుడు అంటాడు మన హృదయం నుంచి వచ్చే తలంపులను బట్టి వాని ప్రవర్తనను వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయాన్ని పరిశోధిస్తున్నాను. మన క్రియలు ఉన్నాయి, మా క్రియల ఫలితమును బట్టి కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ అని. సో మనకు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో పోయినప్పుడు ఉంటుంది, వాని క్రియల చొప్పున వాళ్ళకు రివార్డ్ ఇస్తానంటాడు. 22వ వచనం ప్రకటన 22లో ఉంటుంది, లాస్ట్ చివరి అధ్యాయంలో ఉంటుంది. ఇదిగో త్వరగా వచ్చిన 12వ వచనం 22 ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. సో మన క్రియలు మన క్రియా ఫలము అన్నది, మనం చేసిన పనులతోటి వచ్చే ఫలం ఏమున్నదో దాన్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తుంది. సో అందుకని మనం మన జీవితంలో రెగ్యులర్ యాక్టివిటీస్ పోయినప్పుడు మనం చేసే క్రియలు ఉంటాయి, ఆ క్రియల ద్వారా జరిగే ఫలము ఉంటుంది.
ఆ ఫలం బట్టి మన ఆ క్రియలను బట్టి ఆ క్రియల వెనుక ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని జడ్జి చేస్తుంటాడు. ఇది మెకానిజం. అటువంటి హృదయాన్ని పవిత్రపరచాలంటే హృదయ శుద్ధి గల వాడే దేవుని చూస్తాడు. శుద్ధ హృదయం లేకుండా దేవుని చూడడం ఇంపాసిబుల్ అని పౌలు చెప్తాడు. సో హృదయాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలంటే మళ్ళీ పౌలు అదే కొరింథీయులకు రాసినప్పుడు అంటాడు, విశ్వాసము ద్వారా హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అపుస్తలుల కార్యంలో ఉన్నది. అపుస్తలుల కార్యంలో 15వ అధ్యాయంలో రోమన్స్ కి మన యూదులకు అన్యులకు మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు. పేతురు మాట్లాడినప్పుడు చెప్తాడు అన్నమాట, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించలాగిన మీలో ఉన్న దేవుడు ఏర్పరచుకుని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారి గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములు విశ్వాసం వలన పవిత్రపరిచి మనకు వారికి ఏకము చేసిండు దేవుడు. విశ్వాసం ద్వారా మన హృదయాలను పవిత్రపరిచింది. అందుకనే ఆ విశ్వాసం అనే దగ్గరనే మన హృదయంలో మనం ఏమనుకుంటామో దాన్ని బట్టి దేవుడు మనం పరీక్షిస్తుంటాడు. అందుకని మన హృదయంలో మనం దేవుని మీద డిపెండ్ కాకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం మంచిగా భక్తిగా ఉన్నాం అనుకుంటే దేవుడు అంటాడు, అసలు నీకు విశ్వాసం లేదురా, నా మీద ఏడ డిపెండ్ అవుతున్నావు, అంత నీ సొంతంగానే పోతున్నాడు. అటువంటి పోయేటోడు శాపగ్రస్తుడు అని అంటున్నాడు. అంత సీరియస్ ఉంటాడు దేవుడు. సో మన హృదయంలో ఆలోచనలు అంత సెన్సిటివ్గా దేవుడు చూస్తున్నప్పుడు విశ్వాసం ద్వారానే ఆ హృదయాన్ని శుద్ధి చేసుకోవచ్చు. మనం డేవిడ్ సార్ గురించి ప్రార్థన చేస్తుంటే ఆయన హార్ట్ లోపల ఉన్న ఒక పైప్ లైన్, హార్ట్ రక్తనాళాలలో ఒక రక్తనాళం లోపల కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. అంటే దాన్ని శుద్ధి చేసి పోయి డాక్టర్ చక్కగా చేసినాక రక్త ప్రసరణ మంచిగా అవుతుంది, మళ్ళీ మంచిగా హెల్తీగా అవుతుంది. రక్తంలో ఉన్న మలినం శుద్ధి చేస్తుంది. అట్లా హృదయంలో ఉన్న క్యారెక్టర్ని శుద్ధి చేయాలంటే విశ్వాసము ద్వారా. ఆ విశ్వాసం కూడా ఏంటంటే క్రియాఫలము ద్వారా. అందుకని మనం చేసే ప్రతి పనుల్లో కూడా చాలా మంది కూడా అందుకే యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు అంటారు అన్నమాట, మేము నీకోసం ఆ పని చేయలేదా, దయ్యాలు ఎదగొట్టలేదా, గొప్ప కార్యాలు చేయలేదా అంటే అసలు నువ్వు ఎవడరా అని అంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిండు పని, దేవుని కొరకు చేసిండు, దానివల్ల కొంతమంది రక్షింపబడ్డారు. కానీ వాని హృదయం లోపల ఏమున్నదని చూస్తే వాడు దేవుని మీద డిపెండ్ అవుతాడు. దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళు ఎంతో మంది రక్షింపబడతారు, వాళ్ళ ద్వారా మేలు పొందుతారు. అందుకని అంటే అన్నమాట, క్రియలను బట్టి నువ్వు దేవుని దగ్గరికి పోతే కుదరదు. అందుకే క్రియలను బట్టి నువ్వు నీతిని స్థాపించలేవు, విశ్వాసం మూలంగానే నీతిని స్థాపించావు. ఇదే విశ్వాస న్యాయము అని పౌలు ఒక దగ్గర జస్టిఫై చేస్తాడు. సో దేవుని పనులు అశ్రద్ధగా చేయడానికి కారణం ఏంటంటే హృదయంలో ఉన్న నెగ్లిజెన్సీ. దేవుని పనులు చేయాలంటే ఆ తీవ్రమైన ఆశ ఉంది. అందుకే హెబ్రీ పత్రిక విశ్వాస వీరుల గురించి రాసినప్పుడు వాళ్ళ గురించి గొప్పగా రాస్తారు. అంత అబ్రహాము ఎట్లా చేసిండు, రాహాబు నుంచి మొదలు పెట్టుకుంటే సింహాల నోర్లు బంధించిండు, రాజ్యాలను జయించినారు. వాళ్ళు చివరికి వచ్చినాక వాళ్ళు ఎంత సఫర్ అవుతారో దాని గురించి రాస్తారు, అవమానపడతారు. అది రెండు కాంట్రాస్టింగ్ ఇస్తారు అన్నమాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం అంటే తర్వాత మనం చూడొచ్చు. అది దెబ్బలు తిన్నామంటారు, తిండి లేకుండా అడవులలో తిరిగినామంటారు. అసలు ఇంకో భయంకరమైన ఇష్యూస్ రాస్తాడు పౌలు, అక్కడ రాస్తాడు. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఏమంటుందంటే హెబ్రీ 11వ అధ్యాయంలో 36లో ఉన్నది, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదు అనుభవించేది, రాళ్లతో కొట్టబడేది, రంపములతో కోయబడేది, శోధింపబడి ఖడ్గంతో వదిలిపబడి గొర్రె చర్మం మేక చర్మం వేసుకొని దరిద్రులై శ్రమపడి హింసలు పొందొచ్చు, అడవులలోను, కొండలలోను, గుహలలోను, సొరంగంలోను తిరుగులాడుచు సంచరించదు. ఇవన్నీ విశ్వాసం కొరకు చేసిన వీరులల్లా వీళ్ళు కూడా ఉన్నారని రాస్తున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ వచ్చినప్పుడు
పౌలు కూడా రాస్తూ కొరింథీ పత్రిక రాసినప్పుడు పౌలు అంటాడు, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఆయన పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తారు. ఏమంటాడంటే అసలు కపట సహోదరుల వలన కూడా నేను కష్టపడ్డాను. కొరింథీ పత్రిక 2 కొరింథీ అనుకుంటా, 2 కొరింథీ రాస్తారు, మేము అపోస్తలం కాదా, మేము ప్రవక్తలం కాదా, మాకు లేవా ప్రివిలేజెస్ గురించి మాట్లాడినప్పుడు అంటాడు. ఏమంటాడంటే అనేక పర్యాలు ప్రయాణంలోను, నదుల వలన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనులైన వారి ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలోను ఆపదలలోను, అరణ్యములలో ఆపదలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన కలిగిన ఆపదలలోను, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, దిగంబరత్వంతోను ఉంటిమి అని పౌలు అంటారు. సో దేవుని కొరకు నిలబడ్డప్పుడు కొన్నిసార్లు గొప్ప కార్యాలు దేవుడు చేయిస్తాడు, దేవుని కొరకు కొన్నిసార్లు మనం అవమానపడాల్సి వస్తుంది. ఎటువంటి కేటగిరీస్ ఆఫ్ సఫరింగ్ పౌలు ఫేస్ చేసినాక అప్పుడు అంటాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆ విశ్వాసం ఎట్లా కాపాడుతుంది? ఆ విశ్వాసంతో ఆయన హృదయం శుద్ధి చేయబడుతుంది. కాబట్టి దేవుడు అటువంటి హృదయాన్ని బట్టి దేవుడు మనల్ని జడ్జి చేస్తాడు. ఎంత గొప్ప కార్యాలు చేసినావు, ఎవరెవరి మీద డిపెండ్ అవుతున్నావు, లేదా నా మీద ఎంతవరకు డిపెండ్ అయినావు, నా కొరకు ఎంత రిస్క్ తీసుకున్నావు, ఇవన్నీ చూడాలంటే దీంట్లో ఫండమెంటల్ కోర్ కాన్సెప్ట్కి వచ్చే వరకు ఏం నమ్ముతున్నావు? విశ్వాసము ద్వారానే కదా నువ్వు హృదయశుద్ధి పొందుతావు. హృదయశుద్ధి పొందడానికి విశ్వాసము ద్వారా అంటాడు. ఏమి విశ్వాసం మనకు కావాల్సిందంటే రోమపత్రికల పౌలు రాస్తాడు, ఆయన రక్తము ద్వారా ఆయన దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, ఆయనను మృతుల నుండి దేవుడు లేపిండని హృదయంలో నమ్మాలి. సో యేసయ్యని అటువంటి పరిస్థితుల్లో లేపిండు కాబట్టి అది ఎవిడెన్స్ మనకు అదే. కాబట్టి ఈ లోకంలో మనం యేసయ్యలాగా శ్రమలు పొందొచ్చు, యేసయ్యకు వచ్చిన ఘనత రావచ్చు, ప్రతిదానికి యేసయ్యని మాదిరి తీసుకుంది. కాబట్టి ఆ కాలంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఇప్పుడు మన దగ్గర కూడా ఒక మోరల్ స్టాండర్డ్స్ కు బేస్ ఏమని చూస్తే దేవుని మీద డిపెండ్ అయ్యి దేవునికి విశ్వాసంగా లేను అట్టుంటున్నా విశ్వాసఘాతకుడు. దేవుని మీద విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు దేవునికి అంత సీరియస్గా దేవుని పనులు తీసుకోవాలి. అందుకని ఈ శాపాల గురించి రాసినప్పుడు బైబిల్లో ఇర్మియా గ్రంథంలో రాసినప్పుడు 2 రకాల శాపాలు. యెహోవా కార్యాలను అశ్రద్ధగా చేసినోడు శాపగ్రస్తుడవుతాడు, యెహోవా మీద డిపెండ్ కానోడు శాపగ్రస్తుడవుతాడు. నరుల మీద ఆధారపడేటోడు, యెహోవాని హృదయంలో చులకనగా దేవుని మీద డిపెండ్ కానోడు శాపగ్రస్తుడవుతాడు. ఎందుకు శాపగ్రస్తుడు అంటే వాడు నిత్యనాశనానికి పోతాడు, దేవుని దగ్గరికి రాలేడు. అదే యేసయ్య డైరెక్ట్ చెప్పిండు, ఆయన ఉన్న భూమి మీద ఉన్నప్పుడు నీ కొరకు ఇన్ని పనులు చేసినామంటే నువ్వు ఎవరో నాకు తెలియదు పో అని వాడిని పడేస్తాడు. వాడు ఎక్కడ పోతాడంటే వాడు అక్కడ అగ్ని ఉంటుంది, వాడు ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటుంది, అక్కడ పడేస్తావు అని. దట్ ఈస్ ద జడ్జిమెంట్ దట్ ఈస్ వెరీ మచ్ దేర్. మనకు భయం కావాలి దేవుని పనులు చేసేటప్పుడు. ఒకవేళ నిజంగానే మనం విశ్వాసంతో చేస్తున్నామా, లేకపోతే ఇది ఒక జీవనోపాధి లాగానో, లేకపోతే మనము గ్రేట్ అని 10 మంది అనుకోవాలని చేస్తున్నాము. ఇట్స్ సీరియస్, మోస్ట్ సీరియస్ బిజినెస్ ఆన్ ఎర్త్. ప్రపంచంలో ఎక్కడ లేనంత సీరియస్ పని ఏంటంటే యేసయ్యను నమ్మి యేసయ్య శిష్యుల్లాగా ఉండడం, యేసయ్య కొరకు పని చేయడం. ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువ ఘనత వచ్చేది కూడా రేపు నిత్యత్వంలో కూడా నిలబడేది ఏంటంటే దేవుని పక్షాన నిలబడి దేవునికి సాక్షిగా బతుకుని వాళ్ళే నా కుమారులు అనబడుతున్నారు. హృదయ శుద్ధి గలవాడు వాళ్ళు దేవుని కుమారులు అనబడుతున్నారు. అందుకని లోకం నిందిస్తుంది, హింసిస్తుంది, నీ మీద చెడ్డ మాటలు అబద్ధాలు పలుకుతుంది. అప్పుడు సంతోషించు, ఆనందించు, ఎందుకంటే పరలోకంలో నీకు డబుల్ పోర్షన్ ఉంటుంది. ఇంత ఎంకరేజింగ్ ఎందుకున్నా యేసయ్యను కూడా దేవుడు హెచ్చించిండు. అది మనం నమ్మడానికి ఆధారాలు. మృతుల నుండి చనిపోయి లేపిండని మనం నమ్మాలి. అదే విశ్వాసానికి ఫండమెంటల్.
అట్లా మనం కూడా ఇప్పుడు ఏం చేసినా కూడా గొప్పగా ఉన్నా చచ్చిపోతాము, సఫర్ అయినా చచ్చిపోతాము, అవమానంతో అయినా చచ్చిపోతాము, ఎంత ఘనపరిచినా కూడా పెద్ద రాజుల చక్రవర్తి అయినా ఆఖరికి చచ్చిపోతాడు, కిరీటాలు తీసి పక్కన పెట్టేస్తాం. కానీ చనిపోయినాక మళ్ళీ లేచినప్పుడు ఏం జరుగుతుంది అనే పాయింట్ దేవుడు మనం ఫోకస్ చేయాలి. అప్పుడు మనకు ఈ లోకంలో ఇప్పుడు కలిగే శ్రమలు, అసలు మనకు ముందు కలిగే ఘనత ఉన్న రోమాపత్రికలు రాస్తారు. ఆ ఘనత ముందర మన ముందర ఇప్పుడు ఉన్న శోధనలు, కష్టాలు ఎన్నదగినవి కావు. సో అటువంటి విశ్వాస ప్రమాణములు మనం ఉన్నప్పుడు మన హృదయంలో శుద్ధి కలుగుతాయి. అప్పుడు దేవుని మీద డిపెండ్ అయ్యి దేవుని కొరకు చేస్తూ ఉంటాం. సమ్టైమ్స్ వీ మే బి కండెమ్డ్, సమ్టైమ్స్ వీ మే బి ఎగ్జాల్టెడ్, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యావ్. కానీ దేవుడు మనం చూసినప్పుడు 2 పాయింట్లు చూస్తాడు. నా పనులు వీడు సీరియస్గా చేస్తున్నాడు, లేకపోతే వీడు నా మీద అసలు డిపెండ్ అవుతుందా, వీడు సొంతగా పోతుంది. వీటిని చూసి వీడు శాపగ్రస్తుడా లేకపోతే వీడిని మహిమపరచాలా అని దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో మనం కూడా చేసే ప్రతి పనులు కూడా ఇంతకు ముందైనా ఇప్పుడైనా కూడా ఇంకా ఫ్యూచర్లో అయినా అవర్ ఫెయిత్ అనేది ఎంత సెన్సిటివ్గా మనం హ్యాండిల్ చేస్తామంటే మన క్రియలు, ఆ క్రియల ఫలితం రెండింటిని కూడా దేవుడు చూస్తాడు. కాబట్టి ఆ ఫలితము దేవునికి మహిమ కలిగేటట్టు ఉన్నదా లేదా అనేది మనం ఒకసారి మెజర్ చేసుకొని చూసినప్పుడు దేవుడు అంటాడు, అదే ఎంత చేసినా ఆఖరికి నా కోసమే కదా చేసింది, నన్ను గ్లోరిఫై చేద్దామని ట్రై చేస్తుంది. అప్పుడు దేవుడు ఏమంటాడు, నిజంగా విశ్వాసాన్ని కాపాడు, దీని హృదయం కరెక్ట్ ఉన్నది అన్నప్పుడు ఆ హృదయంలో దేవుని తలంపులు మనకు వస్తాయి. అందుకే దావీదు కూడా తప్పు చేసినప్పుడు ఏ లెవెల్లో హృదయ శుద్ధి చేసుకుందంటే దేవుని మీద డిపెండ్ కాకుండా ఎట్లా పోయినా కదా, దేవుడు ఏంది ఇట్లా తయారని నా శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేదు, దేవుని సన్నిధిలో ఎంత ఆలోచిస్తాడు, ఇంత భయంకరంగా ఉంది కదా నా హృదయం అని సరి చేసుకుంటాడు. చేసుకున్నాక దావీదుకు మంచి టైటిల్ ఇస్తున్నాడు, ఆయన హృదయానుసారి. ఇప్పుడు మన హృదయము దేవుని హృదయాన్ని అనుసరిస్తుంది. అప్పుడే దేవునికి మహిమ కలిగే పనులు అవుట్కమ్ అట్లుంటుంది. అందుకని ఈ మెకానిజం మన జీవిత కాలంలో చేస్తున్నాం కాబట్టి ఏ పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా దీన్ని కాపాడుకోగలిగితే మనం చాలు, మనం ధన్యులమవుతాము. నిత్యరాజ్యం మన కొరకు ఉన్నది. అక్కడ మన క్రియలకు దేవుడు అంటున్నాడు జీతం ఇస్తా అంటాడు. వీ హ్యావ్ ఎ సాలరీ అంటున్నాడు. ప్రకటన 22లో అదే రాసి, వాళ్ళకు జీతం ఇవ్వడానికి నేను ఉంది, వాళ్ళ క్రియలను బట్టి నేను వాళ్ళకు జీతం ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత జీతం ఇస్తుండ్రు, ఏం శాలరీ ఇస్తుంది, ఏ సంఘాలు ఎవరిని పోషిస్తున్నాయి, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ అక్కడ మాత్రం మనకు ఎదురు లేదు. ఆయన నమ్మదగిన వాడు అంటాడు, నీ జీతం ఏంటంటే నీ ప్రాణమే ఇచ్చినావు కదా, నేను నా కొరకు నీ కొరకు నేను ప్రాణం ఇస్తే నువ్వు నా కొరకు ప్రాణం ఇస్తా అంటున్నావు కదా, యువర్ ఆన్ పార్ విత్ మీ. అందుకని ఆ మహిమలో దేవుడు ఏమంటాడు, నా దేవుని సన్నిధిలో నేను ఎట్లున్నానో నా కుమారులుగా మీరు అక్కడ ఉంటారు. నిత్యరాజ్యంలో దేవుని కుమారులు అనబడడం, అట్లా అనబడడానికి మనకు కావాల్సిన ఒక మెయిన్ యాక్టివిటీ అంటే హృదయ శుద్ధి. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన కొన్ని ఆలోచన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు ఫర్ ద టైం.